రీసెంట్గా 1 వీక్ 10 డేస్లో మా ఫ్యామిలీ నుంచే ఇద్దరు ఎక్స్పైర్ అయ్యారు. దాంట్లో మా అమ్మమ్మ 70 ఇయర్స్ ఎబో, దాని గురించి నేను మాట్లాడను. కానీ ఇంకో పర్సన్ 40 ఇయర్స్ ఎబో. ఇద్దరికి ఉన్న కామన్ ఇష్యూ ఏంటంటే ఇద్దరు డయాబెటీస్ పేషెంట్స్. మన ఇండియాలో ఇప్పుడు కామన్ అయిపోయింది, మనమే జోకులు వేస్తాం, మరే వానికి షుగర్ ఉంది, షుగర్ ఫ్యాక్టరీ అని. ఇండియా సెకండ్ ప్లేస్లో ఉంది డయాబెటీస్లో. అన్న అందరికన్నా మీకే బాగా తెలుసు ఏం చేయాలి, ఏం చేయకూడదు, డయాబెటీస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, వస్తే ఏం చేయాలి, ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలని. కానీ మీరు చేయరు, లైట్ తీసుకుంటారు. మీరు మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటారు. అరే 60 ఇయర్స్ ఉన్నాడు బాగానే ఉన్నాడు షుగర్ ఉండి కూడా, 70 ఇయర్స్ ఉన్నాడు బాగున్నాడు షుగర్ ఉండి కూడా. అరే వాడు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాడు. ఇప్పుడు షుగర్ ఉన్నవాడు బాగానే ఉంటాడు, వాడికి మిగతా ఇష్యూ వస్తుంది కదా, అప్పుడు బాడీ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వదు, మెడిసిన్స్కి రెస్పాండ్ అవ్వదు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీకు ఏదైనా దెబ్బ తాకిందనుకో షుగర్ ఉండి, అది తొందరగా మానదు. ఇంకొంతమందికి అయితే మొత్తానికి మానకుండా ఉంటుంది. మీరు బాగానే ఉంటారు, డయాబెటీస్ వస్తే బెడ్ మీద రెస్ట్ తీసుకుంటూ ఉంటారు, లేదంటే సీరియస్గా ఉంటారు. మీకైతే మామూలు కష్టమే. కాకపోతే మీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అసలు బేర్ చేయలేరు. మనకొస్తే కష్టం, మనకు కావాల్సిన వాళ్ళకొస్తే అది నరకం. డయాబెటీస్ అనగానే చాలా మంది ఈ వీడియో స్క్రోల్ చేసేసి ఉంటారు. మీరు ఇట్లాంటివి చూడరు, కానీ అడ్డమైన అయితే సబ్స్క్రిప్షన్ తీసుకుని మరి చూస్తారు. నా తాపత్రయం ఏంటంటే ఒక్కలైనా సరే ఈ వీడియో చూసి మారుతారు, సీరియస్గా తీసుకుంటారు అనుకుంటున్నా. సో మన హెల్త్ కన్నా ఏది ఎక్కువ కాదు.